ఉండే వాళ్ళు తరించడానికి మార్గం ఏంటి అంటే కలో తత్ హరి కీర్తనం, భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయటం. కాబట్టి ఇందుకు కలియుగంలో కృష్ణుడి యొక్క నామాన్ని జపం చెయ్యాలి అని చెప్తారనమాట. మనకి ఉపనిషత్తులన్నీ చెప్తున్నాయి. ఏంటి అద్భుతమైన మంత్రం అని అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇది షోడశాక్షర నామ్నాం కలి కల్మషనాశనం నాతర పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి. వేదాలన్నీ పైకి కిందికి ఎంత ఎతికినా సరే దీనికంటే ఒక గొప్ప మంత్రం దొరకదట కలియుగంలో జపం చేయడానికి అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి చాలా మంది అడిగే ప్రశ్న ఏంటి తెలుసా అంటే నెక్స్ట్ ఎవరెవరు చెప్పాలి, ఏంటి నియమాలు, ఎలా చేయాలి, ఇది చాలా మందికి ఉన్న సందేహాలండి. అయితే మీకు చెప్తాను. ఈ హరినామం చేయడానికి ఎటువంటి నియమాలు లేవు. ఎవరైనా చెప్పచ్చు, ఎటువంటి పరిస్థితుల్లోనైనా చెప్పచ్చు. మనకి కొన్ని అశౌచములు వస్తాయి కదా, ఆ పరిస్థితులలో కూడా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పచ్చు. ఈ యొక్క మంత్రానికి ఆ యొక్క స్పెషల్ ఫెసిలిటీ అనేది ఉందన్నమాట. కాబట్టి ఈ మంత్రం ఎలా జపం చేయాలో చెప్పిస్తాను చూడండి. దీన్ని జపమాల అని అంటారు. మీ అందరికీ తెలుసు, మీ అందరి దగ్గర ఉంటుంది ఇంట్లో. అయితే ఈ మాలలో 108 మనులు ఉంటాయి. బీడ్స్ అని అంటారు, జపా బీడ్స్ అని అంటారు అనమాట. అయితే ఈ పైన దానిపైన అన్నిటికంటే పెద్ద దానిపైన జపం చేయకూడదు. దాని తర్వాత నుంచి మనం స్టార్ట్ చేయాలి జపం చేయటం. ఈ వేలు ఎప్పుడు కూడా మనం జపంలో వాడం, ఎందుకంటే దీన్ని చూపుడు వేలు అని అంటారు. నువ్వు ఇలా తప్పు చేసావు, నువ్వు ఇలా తప్పు చేసావు. భగవంతుడికండి ఒక విషయం నచ్చదు. ఏంటో తెలుసా? వేరే వాళ్ళల్లో తప్పులు ఎతకటం. మనం ఎప్పుడైనా నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు అని జీవితం అంతా వేరే వాళ్ళని దూషిస్తున్నావు అనుకోండి, భగవంతుడు అటువంటి వాళ్ళ సేవను ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయడు.